అలానే ఎంసీఎస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీడ్ పెంచేశారు. డిసెంబర్ కల్లా న్యూ లుక్ తెలంగాణకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు విదేశీ పర్యటన చేస్తూ ఉన్నారు. డిసెంబర్లో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సును సక్సెస్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు. అంతేకాదు రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వాటి నిర్వహణ, రుణాలు వీటన్నిటి బాధ్యతని ఆ గొడుగు కిందనే తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం సేకరించినటువంటి భూములు మాత్రమే టీడీఆర్, మిగతా భూములకు వర్తించదు అని చెప్పి చాలా క్లియర్గా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి రోడ్డు డిసెంబర్ 9 ఆ లోపల అయిపోవాలని చెప్పి డెడ్ లైన్ పెట్టారు. అంటే ఈ ఏడాది ఎండింగ్ నాటికి తెలంగాణకి న్యూ లుక్ రాబోతుంది అని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనకి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో 22A దాని కింద దాదాపు 1,00,000 ఎకరాలు హోల్డ్ చేశారు. దీనికి పరిష్కారం వెంటనే చూపాలి అని చెప్పి దానికి డెడ్ లైన్ పెట్టారు ఆయన. రాబోయేటువంటి ఒక 40 డేస్, ఈ 40 డేస్లో కంప్లీట్గా 22Aకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలి అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు, పక్క రాష్ట్రాలతో కాదు పోటీ ప్రపంచంతో అనేటువంటి విషయాన్ని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుకే స్పేస్ వైపు తెలంగాణ చూస్తుంది. అంతరిక్ష విధానం మీద సర్కారు ఇప్పుడు కసరత్తు చేస్తూ ఉంది. ఈ నెల 23వ తారీఖున నేషనల్ స్పేస్ డే. ఈ సందర్భంగా కొత్త పాలసీ గురించి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంతరిక్ష రంగంలో స్టార్టప్లను మరింత ప్రోత్సహించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈ మధ్య హైదరాబాద్కు సంబంధించిన స్టార్టప్ ఇస్రో నుంచి ర్యాకెట్ను ప్రయోగించింది, సక్సెస్ అయింది. అందుకే అంతరిక్షం మీద దృష్టి పెట్టింది తెలంగాణ. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ రాష్ట్రంతో పోటీ కాదు, ప్రపంచంతో తెలంగాణ పోటీ అంటున్నారు. అందుకే ఆయన ఈ నెల 15 నుంచి అమెరికా, యూకే, జర్మనీ, చైనా ఈ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆ దేశాల్లో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. డిసెంబర్లో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సుకు హాజరై పెట్టుబడులు ఆయా రంగాల్లో పెట్టాలని చెప్పి ఆయన ఆహ్వానించబోతూ ఉన్నారు. ఆయన స్పీడ్ చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణని మరొక లెవెల్కి తీసుకెళ్లేటువంటి వేగం కనిపిస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు తాజాగా తీసుకున్న నిర్ణయాలను చూస్తే మీకేమనిపిస్తుందో ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.